Now I am going to discuss about the lateral surface area of cuboid. Cuboidలో మనకి 6 ఫేసెస్ ఉంటాయి. ఈ సర్ఫేస్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ అంటే ఈ సైడ్స్ ఉన్నాయి కదా, మనకి మొత్తం టోటల్ 6 ఉన్నాయి. ఇందులో సైడ్స్ అంటే 1 2 3 4 సైడ్స్ ఉంటాయి. ఆ 4 సైడ్స్ యొక్క సర్ఫేస్ ఏరియాని మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటాం. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవి బ్రెడ్త్, ఈ 4 ఇక్కడ హారిజాంటల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్లాంటింగ్ ఇవి ఉన్నాయి కదా బ్లాక్ కలర్లో, ఇవి వచ్చేసి లెంత్. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నవి హైట్ అన్నమాట. ఇప్పుడు మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాము. ఒక క్యూబాయిడ్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న క్యూబ్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేస్తున్నాం అనమాట. దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది ఆ ఫిగర్. ఇందులో మనం ఓన్లీ సైడ్స్దే ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఈ 4 సైడ్స్ మాత్రమే నేను ఇక్కడ షేడెడ్ చేశాను. ఇది టాప్ అండ్ బాటమ్ ఈ రెండింటిని మనం వదిలేయాలి. మనకు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ సైడ్స్ కాబట్టి ఇక్కడ ఓన్లీ నేను ఇక్కడ ఒక్కొక్క దాన్ని మళ్ళీ LH ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, సేమ్ ఇవే ఇందులో మళ్ళీ సపరేట్గా అన్నిటికీ ఒక్కొక్క సైడ్కి ఏమొస్తుంది అనేది తీసుకున్నాను. ఎల్ అంటే ఏంటి, ఇక్కడ హెచ్, అవన్నీ ఓపెన్ చేశాక ఎలా ఉంటుందనేది. ఇక్కడ ఒక్కొక్కటి ఒక రెక్టాంగులర్ లాగా ఉంది కాబట్టి మనం రెక్టాంగులర్ ఏరియా ఫార్ములా ఏంటి, L/B అంటే L/B అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ కాబట్టి ఇక్కడ సేమ్ అవి ఏమేమి ఉన్నాయో అవి ఇక్కడ తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ వన్కి దీనికి H/L, దీనికి H/B, దీనికి మళ్ళీ H/L, దీనికి H/B 4 చేస్తాం కాబట్టి ఇక్కడ 2HL + 2HB వచ్చింది. దీంట్లో 2H కామన్ తీస్తే మనకి 2H/L+B. సో ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ వచ్చేసి 2H/L+B. మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే టాప్ అండ్ బాటమ్ మనం తీసేసాం కదా, ఆ రెండు ఇంక్లూడ్ చేయాలి. ఆ రెండింటిని ఇంక్లూడ్ చేసి దీనికి యాడ్ చేసినప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ వస్తుంది. చూడండి, ఇక్కడ TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ 2H/L+B + 2 ఇంటూ టాప్ అండ్ బాటమ్కి సేమ్ ఉంది మనకు. చూడండి, ఇందులో చూడండి, టాప్కి L/B, బాటమ్కి కూడా L/B వచ్చింది. సో 2 ఇంటూ L/B, సో మనకి 2 ఇంటూ 2HL 2HB + 2LB అని వచ్చింది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2 ఇంటూ LB + BH + HL. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.